అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కమ్మనైన చేపల పులుసును చేసే మరొక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను. నేను చెప్పే విధంగా చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా రుచిగా వస్తాయి. మరి చేపల పులుసును కమ్మని రుచితో ఇంతకీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను చేపల పులుసు చేయడానికి 1 kg వరకు చేపలను తీసుకున్నాను. నేను ఇక్కడ ముందే బాగా క్లీన్ చేసి తీసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే చేప ముక్కలు నీచు రాకుండా చేప ముక్కలకు బాగా ఉప్పు పట్టించి ఆ తర్వాత కడిగితే నీచు రాకుండా చాలా బాగా క్లీన్ అయిపోతాయి. నేను ముందే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్, నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వలన చేప ముక్కలు చాలా రుచిగా వస్తాయి. మిగతా ప్రాసెస్ చేసేలోపు ఈ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడతాయి. అలాగే నేను చేపల కూరలోకి గుప్పెడు చింతపండుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మరో పక్కన చేపల పులుసుకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కుడుక, టేస్ట్ కోసం గసాలు వీటిని కలిపి పెనం పైన వేసుకొని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న బాండిని తీసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా సరే చిన్న బాండిలో కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న బాండిలో చేయడం వలన చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని టమాటాను కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆయిల్లో టమాటాలు మగ్గే వరకు మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి ఫ్రై చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండగానే ఇందులో నుండి ఆయిల్ అనేది సపరేట్గా పైకి వస్తుంది. నానబెట్టుకున్న చింతపండు నుండి రసం తీసి ఇప్పుడు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని మరిగించి వేసుకోవాలి. ఇలా మరిగించి వేసుకోవడం వలన కర్రీ అనేది చిక్క వస్తుంది. మీరు కావాలంటే చల్లటి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసును బాగా మరిగించండి. 5 మినిట్స్ వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. నెమ్మదిగా గరిటతో చేప ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే. మీరు ఏ చేపలతో చేసినా సరే ఒక్కసారి ఈ మెథడ్లో చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చేపల పులుసును చాలా బాగా ఇష్టపడతారు. చేపల పులుసుకు బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె అండి. జొన్న రొట్టెతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.